బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్కు త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన ఫోన్ ట్యాప్ చేయటమే కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని నందకుమార్ వాంగ్మూలం ఇచ్చారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ హయాంలో దాదాపు 6,000 ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ నిర్ధారించింది. మొత్తానికి సిట్ అయితే దూకుడు పెంచింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే మాత్రం మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారనే చెప్పొచ్చు. అయితే ఇటు బీఆర్ఎస్ అగ్రనేతగా ఉన్న కేసీఆర్ కు దాదాపు నోటీసులు ఇవ్వడానికి ఖాయమైనట్లయితే తెలుస్తుంది. అయితే తుది దశకు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అయితే చేరింది. అయితే ముఖ్యంగా ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారణకు పిలవడం దాదాపు అయితే ఖాయమైందని చెప్పొచ్చు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ ఇచ్చిన కీలక వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసే దిశగా అధికారులు అయితే ముందుకెళ్తున్నారు. అయితే నందకుమార్ తన ఫోన్ ను నాటి సీఎం గా ఉన్న కేసీఆర్ ఆదేశాలతో ట్యాప్ చేసి ఆ ఆడియోలను బహిరంగంగా విడుదల చేశారని సిట్కి అయితే వెల్లడించారు. తన ఫోన్ ట్యాపింగ్ పై అప్పట్లో డీజీపీకి కూడా ఫిర్యాదు చేసిన డీజీపీ స్పందించలేదంటూ కూడా ఆయన అయితే ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ట్యాపింగ్ కు ఆదేశాలు ఎవరివి అనే అంశంపై స్పష్టత కోసం కేసీఆర్ ను విచారణకు అయితే పిలవనున్నారు. అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 14 రోజులు కస్టడీ ముగిసిన అప్పటికి కూడా చివరి రోజు సిట్ చీఫ్ గా ఉన్న వీసీ సజ్జనార్ స్వయంగా ప్రశ్నించారు. ఆయనతో పాటు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, అలాగే మీడియా ఛానల్ అధిపతిగా ఉన్న శ్రావణ్ రావుతో పాటు ముఖాముఖి విచారణ చేపట్టారు. అలాగే ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావును కూడా విచారించి కీలక సమాచారం అయితే సేకరించారు. బీఆర్ఎస్ పాలన దాదాపు 6,000 ఫోన్ నంబర్లు ట్యాప్ చేసినట్లు సిట్ నిర్ధారించింది. అయితే ఎస్ఐబి ఇంటెలిజెన్స్ కార్యాలయాలను అక్రమ ట్యాపింగ్ కేంద్రాలుగా మార్చుకున్నట్టు కీలక ఆధారం లభించినట్టు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ కేసులో శ్రవణ్ రావు ఎగ్జిక్యూటర్ గా వ్యవహరించినట్టు, అలాగే రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలపై నిఘాకు ఆయన కీలక పాత్ర పోషించినట్లయితే సిట్ అయితే భావిస్తుంది. నాటి ప్రభుత్వ పెద్దలకు నోటీసులు జారీ చేసే దిశగా సిట్ నివేదిక సిద్ధం చేస్తుండగా ప్రభాకర్ రావు విచారణ నివేదికను సుప్రీంకోర్టుకు పంపేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేసినట్లయితే చెప్పొచ్చు. రైట్ కుమార్. అంటే ఒక్కొక్కరు అంటే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా అంటే నా ఫోన్ ట్యాప్ చేయమని చెప్పేసి ఆయనే ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి నందకుమార్ చెప్పినటువంటి వాంగ్మూలం ఒక మరోపక్క సిట్ అయితే దూకుడు పెంచిందనుకోవచ్చా? మరోపక్క ఇప్పటి వరకు కూడా కేసీఆర్కి నోటీసులు అయితే ఇవ్వలేదు. ఈ వ్యవహారంలో అయితే మాత్రం సిట్ దూకుడు పెంచి కేసీఆర్ మరోపక్క మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై అంటే నిజంగా కేసీఆర్ వాంగ్మూలం ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తుందా, లేకపోతే న్యాయపరంగా ఏవైనా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా కుమార్? రవి, ముఖ్యంగా అయితే ఇటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఇప్పుడు నందకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు నందకుమార్ ఫోన్ ట్యాప్ చేసి ఆయన ఆడియోనే బహిరంగంగా పెట్టారంటూ కూడా గతంలో డీజీపీకి అయితే ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. అయితే ఇటు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కావాలనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నాడు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోని అలాగే ఇంటెలిజెన్స్ అన్నింటినీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసుకుని అప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఇప్పటికే సిట్ అధికారులు నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అయితే ఇటు ప్రభాకర్ రావు విచారణలో భాగంగా చూసుకున్నట్టయితే 2 వారాల పాటు విచారించారు. అయితే కొత్త సిట్ బృందం ఏర్పడిన తర్వాత ప్రభాకర్ రావు నుంచి చాలా కీలకమైన సమాచారం రాబట్టారు. అయితే ఇందులో సాక్షిగా ఒక పెన్ డ్రైవ్ కూడా పోలీసులు కనుగొన్నారు. ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న డేటాను మొత్తం కూడా వెరిఫై చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు పెన్ డ్రైవ్ లో ఉన్న డేటాను ముందు పెట్టి ఇటు ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకృష్ణ రావు, తిరుపతన్న ఇలా వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. అయితే ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులు అయితే వినబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ గత 10 ఏళ్లలో అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించింది. అప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ ని కీలకంగా వ్యవహరించారు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదైంది కాబట్టి ఈ వ్యవహారం మొత్తం కూడా బయటపడింది. అయితే ఇప్పుడు కేసీఆర్ కి, హరీష్ రావుకి, కేటీఆర్ కి నోటీసులు ఇచ్చే విధంగా ప్రస్తుతం సిట్ ముందుకెళ్తున్నట్లయితే తెలుస్తుంది. కేసీఆర్ ని విచారిస్తే ఆయన ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ కి ప్రభాకర్ రావు పాల్పడ్డా లేదంటే కేవలం ప్రభాకర్ రావే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లయితే స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో మాత్రం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే హరీష్ రావుకి మావోయిస్టుల నుంచి ముప్పు ఉండడం వల్ల
తాము మా హరీష్ రావుతో కాంటాక్ట్ లో ఉన్నాము, అలాగే తాము కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ లో లాంటి విషయాలన్నీ కూడా ఇప్పటికే ప్రభాకర్ రావు బయట పెట్టిన నేపథ్యంలోని ఇటు ముఖ్యంగా మావోయిస్టుల పేర్లతోని ఈ 6,000 ఫోన్ నెంబర్లన్నీ అటాచ్ చేసుకుని అధికారికంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లయితే Right. అధికారులు అయితే గుర్తించారని చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే కొనుగోళ్ల కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్కు త్వరలో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. తన ఫోన్ ట్యాప్ చేయమని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని నందకుమార్ వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో దాదాపు 6,000 ఫోన్లు ట్యాప్ గురైనట్లు సిట్ నిర్ధారించింది.